ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమ. నేను డాక్టర్ మఠం కుమారస్వామి, గజ్వేల్, తెలంగాణ రాష్ట్ర వీరశైవ జంగమ మిత్రమండలి అధ్యక్షుడిని మాట్లాడుతున్న విషయం ఏమిటనగా, ఈరోజు ఉదయం నుండి అనేక సమూహాల్లో గమనించినట్లయితే బిచ్కుంద మఠం, వందల సంవత్సరాలు గల బిచ్కుంద మఠంపై అక్కడి తాజా మాజీ ఎమ్మెల్యే, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన అభ్యర్థి బిచ్కుంద మఠాన్ని గాంధీ భవన్తో పోల్చడం చాలా దురదృష్టకరం. నేను గమనించింది ఏమిటంటే, గతంలో కూడా షిండే గారు బిచ్కుంద మఠం వచ్చి అప్పగారితో అనేక మార్లు కలిసి వారితో చర్చించిన విషయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను గమనించాను. మరి అప్పుడు లేని గాంధీ భవన్ ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే, వారు చెప్పాలి. స్వామీజీలు, మఠాధిపతుల వద్దకు, పుణ్యక్షేత్రాల వద్దకు అనేక మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అది రాజకీయ పార్టీలు కావచ్చు, వ్యక్తిగతంగా సేవా సంఘాలు కావచ్చు, ఎవరైనా సరే వారు అక్కడికి వచ్చేది ఒక ఆధ్యాత్మిక భావనతో వస్తారు. కానీ మరే ఇలాంటి విషయాల్లో వారు తలదూర్చరు. అలాంటి విషయాలు వారి వద్ద ఆశ్రమాల్లో కానీ మఠాధిపతులు చర్చించరు. నేను తెలంగాణ వీరశైవ జంగమ మిత్రమండలి తరఫున షిండే గారిని కోరుతున్నాను. ఒకటి, మొదటిగా వారు బిచ్కుంద మఠానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వారు గాంధీ భవన్తో పోల్చడం చాలా దురదృష్టకరం. అక్కడికి వచ్చేవారు అనేక రాజకీయ పార్టీలు, వివిధ సంస్థలు, అనుబంధ సంస్థలతో ఉంటారు. కానీ ఏ ఒక్కరు కూడా ఒక రాజకీయ పార్టీ ముద్ర వేయడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా షిండే గారికి నేను మరీ ప్రార్థిస్తున్నాను, కోరుతున్నాను. వారు పెద్దలు, ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి వీరు వెంటనే బిచ్కుంద మఠానికి, అలాగే మఠాధిపతి స్వామీజీ గారికి వెంబడే క్షమాపణలు చెప్పాలని మరొకసారి ఏ మఠాధిపతి కానీ, ఏ క్షేత్రం పైన కానీ, ఏ సమాజంపై కానీ, ఏ వర్గం పైన కానీ అనుచిత వ్యాఖ్యలు చేయడం వలన నష్టపోయేది సమాజమే. ముఖ్యంగా హిందూ సమాజంలో మనందరం భాగస్వాములం. మనమందరం ఐకమత్యంగా ఉండి సమాజానికి, దేశానికి హితకరమైన కార్యక్రమాలు చేయించాలి. వాటిలో భాగస్వాములవుతున్న ఆచార్యులు కానీ, మఠాధిపతులకు, పీఠాధిపతులకు సహకరించాలని నా యొక్క హృదయపూర్వకంగా వారికి తెలియజేస్తున్నాను. ఈ విషయంలో బిచ్కుంద మఠం వారు కానీ, సోమలింగ శివాచార్యులు కానీ ఎలాంటి ఆపోహలకు, ఎలాంటి వాటికి బెదరకుండా, అదరకుండా వారి కార్యక్రమాలు నిరంతరం నిర్విఘ్నంగా చేస్తూ ముందుకెళ్లాలని, సమాజానికి మంచి సందేశం ఇస్తూ మార్గదర్శకులుగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఓం నమ శివాయ.